నమస్తే సార్, చెప్పండి. అసలు మీరు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు. సో సామాజిక న్యాయం అంటే ఒక రిజర్వేషన్లు అవి ఇచ్చినంత మాత్రం సామాజిక న్యాయం వస్తుంది అనుకుంటే రిజర్వేషన్లు అనేది సామాజిక న్యాయంలో ఒక భాగం. అదే కంప్లీట్ కాదు. ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నామంటే పాలనలో అన్నిట్లో కూడా సమపాళ్ళు వీరి జనాభా దామాషా ప్రకారం వీరికి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో మరి ఈరోజు మనం చూసినట్టయితే కేవలం ఒక విద్యా ఉద్యోగాలలో కొంత శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా కొద్ది శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు. సో ఈ రిజర్వేషన్ల ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? వీరికి పాలనలో కొంత భాగస్వామ్యం ఉండాలి. ఉద్యోగం అంటే కేవలం ఏదో పొట్ట గడుపుకోవడానికి ఉద్యోగం చేయడం కాదు. అందులో పాలనలో కూడా అదొక భాగం, అదొక స్టేటస్ సింబల్. సో మరి ఇక్కడ సామాజిక న్యాయం అనే దాంట్లో విద్యా ఉద్యోగాలుతో పాటు రాజకీయాల్లో కూడా వీళ్ళకు సమపాలలో వారి జనాభా దామాషా ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలనేటువంటి ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా ఆర్థిక వనరుల పంపిణీలో కూడా ఈరోజు బడ్జెట్లు పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో మీరు చూసినట్టయితే గత 11 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో 18,65,000 కోట్లు ఖర్చు అయినాయి. దాంట్లో బీసీ డిపార్ట్మెంట్కు బీసీలకు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెట్టింది 28,000 కోట్లు. ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా కూడా తీసుకున్నా కానీ 1,00,000 కోట్లకు మించలే. మరి 61% జనాభా సరే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి 56.33 అన్నటువంటి జనాభాలో బీసీలకు కేటాయించింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత? మరి అది దాన్ని అడగడంలో మరి సామాజిక న్యాయం లేదా? అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన కార్పొరేషన్లకు వివిధ పోస్టులకు నామినేటెడ్గా కొంతమంది నియమిస్తుంది. ఆ నామినేషన్లో మరి జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వాటా అవసరం లేదా? మీరు చూసినట్టయితే మీ ఇవాళ డాటా మొత్తం ఇవ్వడం జరిగింది. 55 కార్పొరేషన్లు వీళ్ళు దింపితే 30 కార్పొరేషన్లు అగ్రవర్ణాలకు పోయినాయి. అందులో 24 కార్పొరేషన్లు ఒక రెడ్డి సామాజిక వర్గానికి పోయింది. మరి అదేవిధంగా మీరు ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభ మెంబర్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మీకు ఎస్సీ ఎస్టీల వాటా ఎక్కడ ఉంది అక్కడ? సో అందుకే మేము కోరేది ఏంటంటే మీరు జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా బహుజనులకు మీరు వాటా ఇవ్వాల్సిందే. దానికి మేము కోరుతున్నాం. ఏమంటున్నాం? విద్య ఉద్యోగాలు, అదేవిధంగా రాజకీయము, ఆర్థిక రంగము, సాంస్కృతిక రంగం, ఏ రంగమైనా సరే వారి జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మరి వాళ్ళు ఎదగడానికి వీలు ఏర్పడుతుంది. సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటి చాలామందికి తెలియదు. సామాజిక న్యాయం అంటే సమాన అవకాశాలు కల్పించడం. సమాన అవకాశాలు ఎవరిలో కల్పిస్తారు? మీరు ఒక ధనవంతునితో ఒక బీదవాడు సమానంగా పోటీ పడాలంటే జరుగుద్దా? జరగని పని. కాబట్టి వీళ్ళకు కొన్ని రక్షణ కవచాలు కల్పించడం జరిగింది. ఆ రక్షణ కవచమే రిజర్వేషన్స్. సో మరి వీళ్ళు కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం ఈ సామాజిక న్యాయం అనే సూత్రం ద్వారా రిజర్వేషన్లను తీసుకొని రావడం జరిగింది. సో అన్ని రంగాలలో వీళ్ళకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలనేది సామాజిక న్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి పార్టీ చెప్తుంది మేము సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఉన్నాం, దాన్ని కులాల ప్రాతిపదిక ఎవరికి ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చుకుంటే ముందు పోతున్నాం చెప్తున్నాం. కానీ ఫుల్ ఒకసారి నెంబర్ ప్రకారం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే డాటా ప్రకారం చూసుకుంటే అది కనిపిస్తలేదు. మీరు దీని పట్ల ఏమంటారు? ఇప్పుడు అదే కదా మేము వాళ్ళ ప్రజెంటేషన్ చేసింది కూడా అదే. ఇప్పుడు బీసీలు అనే వాళ్ళు ఈ అనేకమైన పోస్టులు మేము అందులో ఉదాహరించినాం. ఎక్కడ ఉన్నారు? మీ స్థానం ఏంటి? సో మీరు గమనించుకోండి. మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో 42% విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో వాళ్ళు చట్టం చేయడానికి బిల్లు ప్రవేశపెట్టారు. సంతోషం, వారిని అభినందిస్తూనే మీ నాయకుడు ఎక్కడ వెళ్ళినా కానీ సామాజిక న్యాయం అనే మాట మాట్లాడుతున్నాడు. కులగణన జరుపుతాము, అదేవిధంగా వారి జనాభా దామాషా ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. సో మరి ఇవాళ మీరు నామినేటెడ్ చేసే పోస్టులు మీ చేతిలో ఉన్నాయి కదా, కేంద్రం ఇవ్వదు కదా. అట్లాంటప్పుడు మీరు ఆ సామాజిక న్యాయం పాటించండి మేము అడుగుతున్నాం. ఇంకా 25 కార్పొరేషన్లు ఫిలప్ చేయాల్సినవి ఉన్నాయి. అట్లాగే మంత్రి పదవులు ఉన్నాయి. అందులో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వని మేము కోరుతున్నాం. ఇంకా మీరు అగ్రవర్ణాలతో నింపుకుంటూ పోతే మరి తెలంగాణ రాష్ట్రం ఎవరి కొరకు తెచ్చుకున్నారు, ఎందుకు కొరకు తెచ్చుకున్నారు? ఆ ప్రశ్న మేము వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బీసీలో కావచ్చు, ఎస్సీలో కావచ్చు, ప్రాతినిధ్యం ఇంతవరకు లేనటువంటి కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళ విషయంలో మీరు ఏమంటారు? ఎస్, 100%. ఇప్పట్లో తెలంగాణలో మీరు చూస్తే 134 బీసీ కులాల్లో 115 బీసీ కులాలు ఈ రోజు కూడా అసెంబ్లీ గడప దొక్కలేవు. కొన్ని కులాలకు ఈవెన్ సర్పంచ్ పదవి కూడా తెలియదు. కాబట్టి మేమేమంటున్నాం, ఖచ్చితంగా బీసీలకు కూడా మీరు రాజకీయ ప్రాతినిధ్యంలో అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? డబ్బులు ఉన్న వాళ్ళకి 3M's అని మనం ఏంది మనీ, మజిల్ పవర్, మీడియా పవర్ ఉన్న వాళ్ళకి మనం టికెట్లు ఇస్తున్నాం. వాళ్ళు ఎన్నికల్లో నిలబడుతున్నారు. కనీసం నామినేటెడ్ పోస్టులన్నా వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఎన్నో పోస్టులు ఉన్నాయి, దానికైతే డబ్బు అవసరం లేదు నామినేటెడ్ పోస్టులకు. సో ఆ విధంగానే వాళ్ళని అప్లిప్మెంట్ చేయమనేది మా కోరిక.